బ్రదర్ ఐదుగురు ఎవరైతే ఉన్నారో చనిపోయారు. అంటే ఏం జరిగింది? అసలు ఏమవుతారు మీకు వీళ్ళు? వాళ్ళు మా రిలేషన్ అండి. హ్మ్. పెద్దమ్మ, పెద్దపల్ల కూతురు. హ్మ్. ఇది మా నైటు నార్మలే. తిన్నారు, పడుకున్నారు. హ్మ్. ఇక మార్నింగ్ లేసి చూసేవరకు ఎవరు డోర్ కొడితే లేవట్లేదు ఎవరు కూడా. హ్మ్. 6 నుంచి ట్రై చేస్తే 7:30 వరకు ట్రై చేశాను. హ్మ్. అవ్వదంటానని ఆ డోర్ కొట్టేసారు మొత్తం. దొబ్బితే ఇక ఏడోళ్ళాడు అట్లనే పడుకొని ఉన్నారు. హ్మ్. ఒకరొకరు బయటకు తీసుకొని వచ్చిన అయినా కూడా ఇక ఒకరు కూడా శ్వాస ఆడట్లేదు. హ్మ్. ఇక అప్పటికి అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వస్తే అప్పుడు కొంచెం వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడు వచ్చారు అంబులెన్స్ వాళ్ళు. నైట్ కూడా నా వర్షం పడుతుంది కాబట్టి మేమేమంత సౌండ్ స్క్రీన్స్ వచ్చేది కూడా ఏం అబ్జర్వ్ చేయలేము. కానీ పడుకున్నారు అప్పటికే వాళ్ళు. ఇబ్బంది ఏం లేదు. గొడవ అనేది కూడా అందరు గొడవ ఆడతారా ఏదైనా అడుగుతున్నారు కానీ గొడవ కూడా మాకేం వినిపించలేదు. గొడవ కూడా ఏం పడలేదు. అంటే మన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు అవి ఇవి ఏమన్నా ఉండి ఎటువంటి డిసిజన్ తీసుకున్నారు? ఉంటే వీళ్ళిద్దరైనా తీసుకోవాలి, లేదంటే వాళ్ళిద్దరైనా తీసుకోవాలి. అందరు తీసుకున్నది అనేది డౌట్. ఇప్పుడు కూతురు అల్లుడు అనేది వేరు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు అత్త మామ అనేది వేరు ఫ్యామిలీ. తీసుకుంటే వీళ్ళిద్దరు తీసుకోవాలి, అంటే వాళ్ళిద్దరు తీసుకోవాలి. అందరు అనేది డౌటే కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారా, అందరు కలిసి తీసుకున్నారా కూడా తెలియదు. అసలు తీసుకున్నారా లేదా కూడా తెలియదు. అది ఏమైందో కూడా డౌటే ఇప్పటి వరకు కూడా. అది ఒక సస్పెన్సే ఉంది ఎప్పుడైతే కూడా. ఆ పోస్ట్ మార్టం ఏదో వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాతనే చెప్పగలరు వాళ్ళు కూడా. అప్పటి వరకు మాకు కూడా ఏది కన్ఫర్మ్ తెలుస్తలేదు ఇప్పుడు. అంటే దాదాపు ఐదుగురు అయితే డిసిజన్ తీసుకొని ఉంటారు. ఒకరు తీసుకొని ఫుడ్లో అలా కలిపేసి ఇలా చేశారా? అలా అయ్యి ఉండొచ్చా? ఏమో అది మనకు కూడా తెలియదు కదా సార్. నైట్ అయితే అందరు ఒక్కటిసారి అనుకున్నారు. మరి తిన్న దాంట్లో కలుపుకున్నారా లేదా కలిపిరా లేదా కూడా తెలియదు కదా మనకు. ఒకవేళ తిన్న ఫుడ్ నుంచి కూడా ఎఫెక్ట్ అయిందో కూడా తెలియదు మనకు. నైట్ మీతోటి మాట్లాడారా? మంచిగానే ఉన్నారా? అంటే అప్పుడు సిచ్యువేషన్లో నైట్ సిచ్యువేషన్ అంటే ఏం లేదు సార్. మేము నైట్ వాన పడింది. ఎవరి డోర్ వాళ్ళు మూసేసుకుని వాళ్ళు ఇంకా మాకంటే ముందే పడుకున్నారు వాళ్ళు. నేను నైట్ లేట్ అయ్యి వచ్చిన 9:30కి అట్లా. అప్పటిలోపు వాళ్ళు డోర్ వేసుకొని పడుకున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న డోర్ తెచ్చి చూడాలని కూడా వాళ్ళు రాలేరు బయటికి. మాకు కూడా అంత సౌండ్ పిలిచినట్టు కానీ ఏం లేదు. సౌండ్స్ కూడా ఏమీ లేదు మాకు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వీళ్ళు 2 years నుంచి ఉంటున్నారు. మేము వచ్చేసి వాళ్ళు నార్మల్ లేబర్ పని చేస్తారు. మేము ఇక్కడ 4 months అవుతుంది వచ్చి. అంటే సొంతం కర్ణాటక వాళ్ళది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే పని చేసుకుంటున్నారు. ఇక్కడనే ఉంటున్నారు, ఇక్కడనే పని చేసుకుంటున్నారు వాళ్ళు లేబర్ పని. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తుంటారు? వాళ్ళ అబ్బాయి అదే ఆటో నడిపిస్తుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ లేడు. అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఏదో ఫంక్షన్ ఉందని ఆంధ్ర పోయిండు. వస్తాడు అనుకో. ఆల్రెడీ రిటర్న్ అయ్యిండు, వస్తున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా. వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడు. 2 days ముందే పోయిండు బయటకి. 3 days ముందు ఫ్రెండ్ ఉందని వెళ్ళిపోయిండు అతను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందించారా అతను? చెప్పాను, ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్పిండు. అసలు ఏమైందని అడుగుతున్నాడు మాకే. ఇంకా అతను వాళ్ళకి ఏమైందో కూడా అతనికి తెలియదు. ఇంకా మరి ఏమైనా ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయిందా ఏమైనా వాళ్ళకు కూడా ఆయనకు కూడా తెలియదు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలియట్లేదు. ఇంకా ఆయనకు అసలుకే తెలీదు. ఇట్లా అయిందని చెప్పినామంతే. వస్తున్నా అని చెప్పిండు. వాళ్ళు బయలుదేరిండు కూడా. వస్తున్నాడు అతను. మీతో పాటు ఎలా ఉండేవారు ఇక్కడ చుట్టుపక్కల? అందరితో మంచిగానే ఉంటాడు ఆయన. ఇంకా మార్నింగ్ ఇక్కడ మంజీరా వాటర్ వస్తాయి. ఇక్కడ వస్తే అందరికి లేపి ఆయననే చూసుకుంటాడు, లేపుతాడు. మంచిగానే ఉంటాడు అందరితో. ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇక్కడ అత్తమామలు వచ్చారా వారం క్రితం? వాళ్ళ కూతురు అల్లుడు వచ్చిండ్రు. సో వాళ్ళు వచ్చాకే ఇటువంటి పరిణామం జరగడం అనేది అలా ఏం లేదు. వాళ్ళు అంతకుముందు నుంచి వస్తున్నారు, పోతూ ఉన్నారు. దాని నుంచి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా ఒకవేళ వీళ్ళ ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు రూమ్ చూసుకున్నారు సపరేట్గా. ఎలాగో దీంట్లో ఉండాలనుకోలేదు వాళ్ళు కూడా. రూమ్ చూసుకున్నారు. దానికి 2 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. అక్కడికి రేపు ఎల్లుంటే పోతాం అనుకునే లోపు ఇలా అయింది. మరి ఎందుకు అయింది, ఎలా అయింది కూడా తెలియదు మనకు. సో మీకేమన్నా అనుమానాలు వచ్చాయా? నార్మల్గా మనకేం లేదు. వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, చిన్న కూతురు కూడా చెప్పాను. మాకు కూడా ఎటువంటి అనుమానాలు లేవని కూడా చెప్పారు వాళ్ళు. అదే హాస్పిటల్కి పోయిన తర్వాతనే తెలియాల్సి ఉంది. ఇంకా అదొకటే. మేము కూడా దాని గురించే వెయిటింగ్. మేమేం చేయలేము దాన్ని కూడా. అంతే. పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా ఏమో చెక్ చేసుకొని శాంపిల్స్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు. అంతే. పొద్దున్న వాళ్ళు లేవలేరని డోర్ కొట్టినాం మేము. డోర్ కొడితే వాళ్ళు డోర్ తీయట్లేదు. అనిత కొట్టింది. 5 గంటలకు కొట్టిందంట అనిత. ఈమెను పక్క ఆమె. వాళ్ళు స్కూల్ బస్కి పోతారు అనమాట వాళ్ళు. వాళ్ళ తోటి కోడలు వచ్చింది, ఆమె కూడా డోర్ కొట్టింది పొద్దున 6 గంటలకు. వాళ్ళు తీయట్లేదు డోర్. కిటికీ కొట్టినాం, డోర్ కొట్టినాం. ఇక మేము పనిలోకి వెళ్ళిపోయినాం.
పల్లెకి వెళ్ళిపోతే వాళ్ళ బిడ్డ పెద్ద బిడ్డ అక్కడ ఉంటుంది, వాచ్మెన్కి ఉంటారు అనమాట వాళ్ళు. ఆమె వచ్చి వాళ్ళు తోటికోడలు ఉంటుంది కదా, ఆమె ఫోన్ చేసినట్టుంది ఆమెకి. వాళ్ళ బిడ్డ అల్లుడు వచ్చి డోర్ తీసిరంట, డోర్ గట్టిగా నెట్టి తన్నిరంట, తన్ని తీసిరంట. తీసేవరకు 5 మంది పండుకొని చచ్చిపోయి ఉన్నారంట ఇంట్లో. ఏం లేదు అన్న, మంచిగా ఉన్నారు నైట్ కూడా. ఏం లేదు వాళ్ళు ఎవరు రాలే అసలు, ఎవ్వరు రాలే అసలు. లేదు అలాంటి గొడవనే లేదు అసలు. వాళ్ళ ఇంట్లో మంచిగా మాతోటి ఈయనే కూర్చునేటోళ్ళు వాళ్ళు, ఏ గొడవ లేదు వాళ్ళకి. నిన్ననే తీసుకొని వచ్చిర్రు, నిన్ననే రెంట్కు రూమ్ తీసుకొని 4,000 కట్టి అడ్వాన్స్ కట్టి వచ్చిర్రు. ఈ రోజు కడిగేటోళ్ళు వాళ్ళు. ఎవరన్నా ఒక్కోళ్ళు ఇట్లా అంటే మొత్తం చనిపోవాలని ప్లాన్ చేశారు, అందరు కావాలని అంటే చనిపోవాలని అనుకున్నారా? ఏం మనకు తెలియదు, అది మనకేం తెలుసు, వాళ్ళ పరిస్థితి మనకేం తెలుసు అక్క. మాకేం తెలుసు, మేము ఇన్నని చెప్తున్నాం. మేము ఆ గిన్నెలు తోమేటప్పుడు మాట్లాడినా నేను, అక్క అంటే రూమ్ చూసి వచ్చినాం రా అనిత నస్రీను కవితకు అన్నది. ఏడు చూసిరు అక్క అంటే ఇక్కడే చూసినాం రా మనల్లో దిక్కే అని అన్నది. 4,000 అడ్వాన్స్ కట్టి వచ్చినా అని చెప్పింది ఆమె. ఆ తర్వాత ఇంట్లో దోశలు వేసుకుంటే వాళ్ళు తినుకుంటూ ఉన్నట్టున్నారు, ఇంట్లోనే ఉన్నారు. చినుకులు వస్తుండే కదా రాత్రిలా, ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 11 గంటలకు మా పాప టాయిలెట్కి లేచినుండే. లేచినప్పుడు చూస్తే ఆయన వాళ్ళ చచ్చిపోయిన ఆయన ముసలాయన ఇటు వస్తున్నాడంట. ఏమైంది అంకుల్ అడిగిందంట రేష్మ. ఏం కాలేదని అన్నాడంట. అలా పెద్ద బిడ్డ అల్లుడు వచ్చిరంట. అల్లుడు వచ్చి పలకరిస్తే ఆమె అన్న చక్కెర వస్తుంది అన్నదంట. ముసలామె కళ్ళు తిరుగుతున్నాయి అన్నదంట. మళ్ళీ జరసేపు కూర్చొని వెళ్ళిపోయారంట వాళ్ళు. అప్పుడు వెళ్ళిపోయారంట వాళ్ళు కూడా. ఇక అంత మేము చూసి మీరు అందరూ ఇప్పుడు ఇల్లు చూస్తే స్థానికంగా మీరు అందరూ అంటే పక్క పక్కన సాయంత్రం మీ పూట అంటే మీ అందరితో ఎట్లా ఉండేది వాళ్ళు? మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళ ఆవిడని తీసుకొని పొద్దున ఆయన బాక్స్ వాళ్ళ ఆవిడ ఎంబడి పోయేటోడు స్కూల్ కాడికి, ఆడ బస్ కాడికి కూడా ఆయన బకెట్లో నీళ్ళు తెచ్చిచ్చేటోడు అంట. బస్కి కడగడానికి తుడుస్తారు కదా బస్సు, కిన్నెరగా పని చేస్తుంది ఆమె. కలిసి మెలిసి మంచిగా ఉండేటోళ్ళు. వారం అయింది అల్లుడు వచ్చి అంతే. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు ఏదో తెలియదు నాకు. కానీ ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, ఏ గొడవ లేదు, ఏం లేదు. మంచి వాళ్ళమ్మా, చాలా మంచి వాళ్ళు, ఏ గొడవ లేదు. ఏమమ్మా వాళ్ళు ఎట్లా చేసుకురో మాకు అదే అర్థమవుతలేదు అసలుకి. కారమ్మా నిన్న కూడా చిట్టి డబ్బులు కూడా 5,000 చిట్టి డబ్బులు కూడా కట్టొచ్చిందంట. 1,00,000 రూపాయల డబ్బులు చిట్టి డబ్బులు కూడా కట్టేసి వచ్చిందంట. అనిత చెప్పింది ఆ మాట కూడా. కట్టేసి వచ్చిందంట. అన్నీ చేసుకుంది. ఎందుకు చేసుకుంటుంది? రెంట్ డబ్బులు కూడా ఇచ్చారు. అట్లా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరే కానీ. వాళ్ళకేం అవి మనకు తెలియదు. ఇక అది కావాలని చేసుకురా, వాళ్ళు అనుకోకుండా ఎట్లా చేసుకురు అది అర్థం, అదే అక్కడ అర్థమవుతలేదు మాకైతే. కావు అది ఇచ్చేవాళ్ళు కారు కదా. బాబు కూడా చిన్న బాబు ఎంత మంచి మాట్లాడేటోడు అక్క, పాపము చిన్న తిరిగేటోడు. వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఉంటుండే. లేదు తాగడు బాబు ఎంత 17-18 సంవత్సరాలు ఉంటాడు బాబు. అంతే ఆట నడిపి అంటే బాటిల్ దొరికి ఇంత సరఫ్ బాటలు టాబ్లెట్లు ఉన్నాయి. అది ఇంత కూర ఉంది ఒక కవర్లో అన్నం వాళ్ళు పెట్టుకున్నట్టు తీసుకుపోయి. అంటే మామూలుగా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బొంతలు వేసుకొని అంత పరిచయం అంట బొంతలు. నేను చూడలేదు బొంతలు గిట్ట అన్ని పరిచయం ఉన్నాయంట. అంటే నార్మల్గా ఎప్పుడైతే ఎట్లా పడుకుంటారో అట్లనే పడుకున్నారంట. అన్నం కూర కూడా కవర్లలో తీసుకుపోయారు వాళ్ళు, చెకింగ్కి తీసుకుపోయారు అంటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు. అది ఇంట్లో కూర గిట్ట కానీ ఇంత కూర కవర్లు ఉంది, ఇంత అన్నం తీసుకొని వెళ్ళారు వాళ్ళు. టాబ్లెట్లు 2 చిన్న సెల్ ఫోన్లు తీసుకుపోయారు. ఇక్కడ ఏం మాట్లాడాలి చిన్న. నేను వచ్చేవరకు ఏం జరిగింది, నేను 9 గంటలకు వచ్చిన మళ్ళీ. నేను మళ్ళీ 6 గంటలకు 6:30 పోయినా నేను 9 గంటలకు వచ్చిన. వచ్చేసారు అందరూ వచ్చి బయట తీసేసారు, ఆడనే వేసారు. బయటనే వేసారు మేము వచ్చారు. ఆడ బయట వేసారు ఆకిట్లో.